బీజేపీ ముఖ్యమంత్రిగా గెలిచిన రాష్ట్రాలలో తిరిగి బీజేపీని ఓడించడం ఎవరితరం కాని పరిస్థితి నేడు దేశంలో ఉందని ఆ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు సీపారెడ్డి వంశీధర్రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పంటపాలెం గ్రామ పంచాయతీలో భారతీయ జనతా పార్టీ పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బీజేపీ మండల ఉపాధ్యక్షులు వడ్లమూడి వెంకటరమణయ్య నాయుడు ఆధ్వర్యంలో జరిగిన మన ఊరు మన జెండా కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ రవీంద్రారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వేళ్లపాలెం సంపతరెడ్డి తదితరులతో కలిసి వంశీధర్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక రామాలయం సెంటర్లో పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం వంశీధర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. పోరాట పటిమ కలిగిన పార్టీ బీజేపీ అని, వరుసగా 3 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ ప్రజల అభిమానాన్ని నిలుపుకోగలిగిన పార్టీ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు షేకు మొయినుద్దీన్, బీజేపీ నాయకులు మారుగ భార్గవ్ యాదవ్, ఈశ్వర్రెడ్డి నాగేంద్ర, చెంచుకృష్ణ, సునీల్, నారాయణ, సీను, సునీల్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని ఈరోజు పంటపాలెం గ్రామంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏదైతే ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి జెండాని అక్కడ ఒక QR కోడ్ ఏర్పాటు చేసి దానికి 10 మంది కమిటీతో సభ్యులను కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ గ్రామానికి ఎటువంటి నిధులు వచ్చాయి, ఎంత నిధులు వచ్చాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ నిధులు ఈ గ్రామానికి వచ్చాయన్న విషయానంతా కూడా పూర్తి వివరాన్ని కూడా ఆ QR కోడ్లో మన ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటుంది. దాని అంతా కూడా మనందరూ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు దాన్ని పరిశీలించి ఈ గ్రామానికి ఉన్నటువంటి ప్రజలకి ఏదైతే మనం చేసామో అట్లన్నింటిని కూడా వాళ్ళకి గుర్తు చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ విధమైన నిర్ణయం తీసుకోగలిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ 1980లో భారతీయ జనతా పార్టీ ప్రారంభించడం జరిగింది. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు జాతీయ అధ్యక్షులుగా, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులుగా పిఎన్ చలపతిరావు గారు, అదేవిధంగా జిల్లాకి అధ్యక్షులుగా పొంగమూరు దశన గారు వ్యవహరించడం జరిగింది. ఆ రోజు నుంచి భారతీయ జనతా పార్టీ అనేక పోరాటాలు చేసి కమ్యూనిస్టులతో కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళతో కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళతో కావచ్చు, అన్ని పార్టీల నాయకులతో కూడా పోరాటం చేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ రోజు వరకు కూడా పోరాటం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏదైతే పోరాట స్ఫూర్తితో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈరోజు దేశంలోనే ప్రథమ పార్టీగా ఆవిర్భవించి ఈరోజు దేశంలో ప్రధానమంత్రిగా మూడు సార్లు బీజేపీ గవర్నమెంట్ రావడం అంటే సుసాధ్యమైనటువంటి పరిస్థితి. ఈరోజు అటువంటి సాధ్యం చేసి ఈరోజు పార్టీ ప్రారంభించిన 47 సంవత్సరాల్లో సుమారుగా కేంద్రంలో 21 సంవత్సరం, అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో అయితే కంటిన్యూగా వరుసగా 5 సార్లు 6 సార్లు 7 సార్లు ఏదైతే పార్టీ ప్రారంభించినప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రులుగా గెలిచినటువంటి పరిస్థితి. బీజేపీ ముఖ్యమంత్రిగా గెలిచిన రాష్ట్రాల్లో మళ్ళీ తిరిగి ఓడించాలంటే ఎవరి తరం కూడా కానటువంటి పరిస్థితి. బీజేపీ గెలిచిన తర్వాత నుంచే అందరూ కూడా నాయకులు ఏంటంటే పని ఏ విధంగా చేయాలని అన్ని పార్టీలు కూడా ఈరోజు త్రికరణ శుద్ధితో పనిచేస్తూ ఈరోజు అన్ని పార్టీలు కూడా మళ్ళీ గెలిచేదానికి కూడా ప్రయత్నం చేస్తుంది. ఈరోజు గుజరాత్లో కావచ్చు 7 సార్లు బీజేపీ అధికారంలో పనిచేస్తుంది. అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా వ్యతిరేకం లేదు. అదేవిధంగా కేంద్రంలో 3 సంవత్సరాలు 3 దఫాల నుంచి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ పనిచేస్తుంటే ఈ రోజుకి ఆయన మీద ఒక చిన్న అవినీతి కానీ, ఒక చిన్న వ్యతిరేకత కానీ ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితి. ఈ రోజుకి కూడా ఆయన ఆదరణ ఈరోజు ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కష్టపడి అందరూ కూడా పనిచేస్తారు. ఈ రాష్ట్రానికి, ఈ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక నిధులు వస్తున్నాయి. వీటిలన్నింటినీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రజలకు తెలియజేసి ఏదైతే స్కీములు ఉన్నాయో, ఏదైతే ఉచిత గ్యాస్ కావచ్చు, అదేవిధంగా కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు, అనేక కార్యక్రమాలు ఈరోజు ఏర్పాటు చేస్తున్నటువంటి డ్రైనేజీ కావచ్చు, సిమెంట్ రోడ్లు కావచ్చు, అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులు అని చెప్పి మీ అందరూ కూడా ఈ గ్రామ ప్రజలందరూ కూడా తెలియజేస్తారు. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. Contact 04068334455.